அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதுமிரே தாழ்வாதுமிரே. ஸ்ரீமன்னாராயண. அஸ்மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதுமில் ஒருவர் தாம் வாழி ஏற்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை తన్నుడనే సేరెందు. ఉపదేశ రత్నమాలలో 72వ பாசுரம். பூர்வாச்சாரியர்கள் போதமனுட்டானங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நேர் சேரி இருள் தருமா ஞானத்தே இன்பமுத்து வாழும் తెరుల్ తరుమా దేశికనై చేరెందు. పూర్వాచార్యులు పూర్వాచార్యుల యొక్క బోధం అంటే బోధం, జ్ఞానాన్ని, అనుష్ఠానాలని కూరువారు వార్తകളే చెప్పేవారి యొక్క శ్రీ సూక్తులని కొండు అంగీకరించి మీరు తేరి తేటపడి తెరుల్ తరుం జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి మా దేశికనై మహా ఉపకారకుడైనటువంటి ఆచార్యుణ్ణి సేరందు ఆశ్రయించి ఇరుల్ తరుం అజ్ఞానాన్ని కలిగించేటువంటి మా జ్ఞాలత్తే ఈ విశాలమైనటువంటి భూలోకంలో ఇన్బం ఉత్తు వాషం ఆనందాన్ని పొంది ఉజ్జీవించండి అంటున్నారు. అంటే పూర్వాచార్యులు చేసేటువంటి ఉపదేశాలని, అనుష్ఠానాలని చెప్పేటువంటి పెద్దలు ఎవరైతే అవన్నీ అంగీకరించి మంచి జ్ఞానము కలిగినటువంటి ఆచార్యుణ్ణి, మనకి మహా ఉపకారకుడైనటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించండి. ఈ అజ్ఞానాన్ని పెంపొందింప చేసేటువంటి ఈ భూమండలంలో ఆనందాన్ని పొంది ఉజ్జీవించండి అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాళ్ళ మామునులు. ఇంతకు ముందు ఏం చెప్పారు? తన్ గురువిన్ తాళినైగల్ అన్నారు అని ప్రారంభించి చరమశేషి అయినటువంటి భగవంతుడు ప్రాప్య సిద్ధిని కలిగించడు కాబట్టి, అంటే తన్ గురువిన్ తాళినైగల్ అన్బు ఒన్ను ఇల్లాదారు అంటే ప్రీతి లేనటువంటి వాళ్ళకి ప్రాప్య సిద్ధిని కలిగించడు పరమాత్మ అని చెప్పారు కదా. కాబట్టి ఇంకా జ్ఞాన అనుష్ఠాన పూర్ణుడైనటువంటి సదాచార్యుడి యొక్క ఆశ్రయణం చేతనే శ్రీయప్పతి స్వయంగానే శ్రీవైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు అని, అంటే ఆ పాసురం దగ్గర నుంచి తన్ గురువిన్ తాళినైగల్ అన్బు ఒన్ను ఇల్లాదార్ అనేటువంటి పాసురం దగ్గర నుంచి ఒక్కొక్క పాసురంలో ఏం చెప్పారో ఒక్కొక్క వాక్యంగా చెప్తూ ఉన్నారు. అదేమిటి? ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళ విషయంలో ప్రీతి లేనటువంటి వాళ్ళకి భగవంతుడు ప్రాప్య సిద్ధిని కలిగించడు. కాబట్టి ఏం చేయాలి? జ్ఞాన అనుష్ఠానపరుడైనటువంటి సదాచార్యుడిని ఆశ్రయిస్తే శ్రీయప్పతి స్వయంగానే శ్రీవైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు అని, ఆ తర్వాత అలాంటి ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళల్లో మీరు కనుక భక్తిని కలిగి ఉంటే, అంటే జ్ఞాన అనుష్ఠానాలను కలిగి ఉన్నటువంటి ఆచార్యుడి విషయంలో కనుక మీరు ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళ విషయంలో భక్తిని కలిగి ఉంటే మీకు పరమపద ప్రాప్తి కరతలామలకం అవుతుంది అని ఆ పాసురంలో తెలియచేసి, ఈ విధంగా ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని కనుక అనుసంధానం చేసుకుంటే అతన్ని విశ్లేషించే అవకాశం లేదు. అంతేకాదు సర్వవిధ కైంకర్యాల్లో అన్వయించేటువంటి ఇతనికి ఆయన్ని విశ్లేషించే సందర్భమే ఉండదు కదా. అలా ఈ విధంగా శిష్య ఆచార్యుడు ఇరువురు కూడా ఆత్మని దేహాలని రక్షించుకుంటూ, అంటే శిష్యుడేమో ఆచార్యుడి యొక్క తిరుమేనిని రక్షించుకుంటూ ఉండాలని, ఆచార్యుడేమో శిష్యుడి యొక్క ఆత్మ ఉజ్జీవనానికి కారణమైనటువంటి రక్షణ చేస్తూ ఉంటాడని, ఇలా అలాగా శిష్య ఆచార్య సంబంధాన్ని చక్కగా కలిగినటువంటి శిష్యుడు, అంటే ఆచార్యుడి యొక్క దేహ రక్షణమే తనకి స్వరూపము అని భావించినటువంటి శిష్యులు ఎలా ఉంటారు అంటే పరమపదం విషయంలో కూడా అభిరుచిని లేకుండా ఉంటారని, ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళలోని కైంకర్యమే గొప్ప పురుషార్థమని భావించి ఆదరించి ఉంటారు అని, దానికి
దృష్టాంతంగా అనుష్ఠాతలు అయినటువంటి ఆచార్యులకు వైభవాన్ని తెలియజేస్తూ అలాంటి ఆచార్యుల అలాంటి ఆచార్యుల విషయం అలాంటి శిష్యులు ఎలా ఉంటారు? ఆచార్య కైంకర్యమే తమకి పరమ ప్రాప్యము అని భావించి ఉంటారు అని. అంతేకాకుండా పూర్వుల యొక్క అనుష్ఠానమే ఆదరణీయము అనేటువంటి విషయాన్ని అనుకూలురు ప్రతికూలురని ఇద్దరిని చెప్పి, అనుకూలురు ఎవరయ్యా అంటే పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయాలనే అనుసరించి వారి యొక్క అనుష్ఠానాన్ని భావించి అంగీకరించేటువంటి వారు అనుకూలురని, అలాంటి వాటిని అంగీకరించకుండా ఉండేటువంటి వారు ప్రతికూలురు అని చెప్పి, అనుకూలురైనటువంటి వాళ్ళు ఆశ్రయించదగినటువంటి వాళ్ళని, ప్రతికూలురైనటువంటి వాళ్ళు విడిచిపెట్టవలసినటువంటి వాళ్ళు అని, అలాంటి అనుకూలురైనటువంటి వాళ్ళతో సహవాసం మనకి మంచి ఫలాలను ఇస్తుందని, ఇంకా ఏం చెప్పారు? భగవత్ సంబంధాన్ని కలుగచేస్తుంది, అభాగవత సంబంధాన్ని విడిచిపెట్టేస్తుంది అని, ప్రతికూలురైనటువంటి వాళ్ళతోటి వాళ్ళు చేసేటువంటి ఉపదేశాలు వాళ్ళతో సంబంధం వల్ల మనం భగవద్భాగవత ఇద్దరి సంబంధాలని కోల్పోతాము అని, అలాగా మన పూర్వాచార్యులు చెప్పినటువంటి ఉపదేశాలని స్వీకరించి కూడా విని కూడా ఇదిగో నా యొక్క బుద్ధికి తోచినటువంటి రీతిగా ఉపదేశాలను చేస్తాను అని చెప్పేటువంటి వాళ్ళని మూర్ఖులు అని గ్రహించి వాళ్ళని విడిచిపెట్టండి అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇలా ఆచార్య పరతంత్రుల యొక్క ఉపదేశముతోటి ఆచార్యాభిమానం అనే గొప్ప ఫలం సిద్ధించి ఉజ్జీవించేటువంటి రీతిని అనుగ్రహించబోతూ, ఇదిగో వీరు ప్రారంభంలో ఏం చెప్పారు? పిన్నవరం కర్క ఉపదేశమాయ పేసిగిన్నేనని ఆ పరోపదేశాన్ని ఇంతవరకు కూడా నిర్వహించారు. ఎవరు? మన మనవాళ్ళ మామూలు. ఇంకా ఉపసంహరిస్తూ ఉజ్జీవించాలనే అపేక్ష కలిగినటువంటి వాళ్ళని ఉద్దేశించి పూర్వాచార్యుల యొక్క జ్ఞాన అనుష్ఠాన ప్రతిపాదకాలైనటువంటి వారి యొక్క జ్ఞానాన్ని అనుష్ఠానాన్ని తెలియచేసేటువంటి ఆప్త వచనాలతోటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. వారి యొక్క జ్ఞానప్రదాది జ్ఞానాన్ని అనుగ్రహించడము మొదలైనటువంటి ఆ శ్రీ సూక్తుల ద్వారా వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారని, అలా మనల్ని ఎలా రక్షిస్తారు? ఆ శ్రీ సూక్తులను విన్నటువంటి ఆచార్యులు మనల్ని రక్షిస్తూ ఉంటారని, అలాంటి శ్రీ సూక్తుల విషయంలో గౌరవాన్ని కలిగినటువంటి ఆచార్యుని ఆశ్రయించటం వల్ల అజ్ఞానావహమైనటువంటి ఈ సంసారంలో ఆనందాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు, మీరు ఉజ్జీవిస్తారు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఆచార్యుడు అంటే ఎలాంటి వాడై ఉండాలి? పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులను చక్కగా గ్రహించి వారి యొక్క అనుష్ఠానాలని గ్రహించి మనల్ని రక్షిస్తూ ఉండాలి. అలాంటి ఆచార్యుని కనుక మనం ఆశ్రయించాము అంటే మనం ఎలాంటిది? ఈ భూమండలం ఇరుల్తరు అజ్ఞానం, అజ్ఞానాన్ని పెంపొందింపచేసేటువంటిది ఈ భూమండలం. ఇలాంటి ఈ భూమండలంలో ఉన్నప్పటికీ కూడా మనము ఆనందంగా ఉంటాము, ఉజ్జీవనాన్ని కలిగి ఉంటాము అని చెప్తూ ఉన్నారు ఈ పాసంలో. పూర్వాచార్యர்கள் పోదం అనుష్ఠానంగల్ కూర్వారు వార్తగలై కొండు. అంటే తత్వాన్ని పూర్వాచార్యులు అంటే ఎవరు చెప్పారు కదా మనకు మొదట్లోనే? ఎవరు? శ్రీమన్నాథములు మొదలుకొని ఆ తర్వాత ఉన్నటువంటి పూర్వాచార్యుల యొక్క నిర్మలంగా ఉండేటువంటి యాథాత్మ్య జ్ఞానం, అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము, దానికి అనురూపమైనటువంటి నిష్కల్మషం అయినటువంటి, అంటే ఏ కల్మషము మాలిన్యము లేనటువంటి అనుష్ఠానాలు, ఈ రెండూ కూడా ఆచార్య ప్రాప్తికి హేతువులు అనే చెప్పేటువంటి వాళ్ళ మాటలని గ్రహించండి. గ్రహించి నీరు తేరి అంటే చక్కని తేట కలిగినటువంటి జ్ఞానం కలిగి, అంటే మనస్సుని, అంటే బుద్ధిని చెలింపచేసేదిగా కాకుండా మనస్సుని తేటపరిచేదిగా ఆచరించడానికి సుఖంగా ఉండేటువంటి శ్రీ సూక్తులను పురస్కరించుకొని, ఎలాగా అంటే కొడియై కొల్కొంబిలే తువక్కుంబోదు సుళ్ళిక్కాలు వేండుమా పోలే
ఒక తీగ దాన్ని పందిరికి చేర్చాలి అంటే ఎలాగా, చిన్న రెమ్మో ఒక తాడో తీగని, అదే చెట్టు తీగని పందిరికి చేర్చాలి అంటే ఒక చిన్న తీగో తాడో అవసరమైనట్లుగా ఆచార్యుని మన మోక్షాన్ని పొందాలి అంటే ఆచార్యుడు తప్పకుండా ఆచార్యుని ఆశ్రయించడం అనేటువంటిది తప్పనిసరి అని తెలుసుకొని దాన్ని హితరూపంగా గ్రహించి అలాంటి పెద్దల యొక్క జ్ఞాన అనుష్ఠానాలు, అంటే బోధం అంటే ఉపదేశాలు, ఎవర్రా మీరు బాగుపడాలి అంటే ఆచార్యుని ఆశ్రయించండి అని వారు చెప్పేటువంటి బోధనలు, వారి యొక్క జ్ఞానము అనుష్ఠానము, అలాంటి వాటిని అలాంటి జ్ఞాన అనుష్ఠానాలను స్వీకరించినటువంటి కూరువారు వార్తగళైకొండు నీరు తేరి, అలాంటి వాళ్ళ యొక్క ఉపదేశాలను స్వీకరించి జ్ఞానము కలిగి ఉన్నటువంటి నీరు తేరి అంటే కలత పడినటువంటి జ్ఞానము అన్నట్టు కాకుండా నీరు తేటపడినట్లుగా అచిత్తు సంబంధం చేత కలుషమైన మనస్సు కలిగినటువంటి మీరు అలాంటి మహనీయుల వార్త అనేటువంటి చిల్ల గింజతోటి తేటపరచబడినటువంటి స్వచ్ఛతను కలిగిన వారై ఆ స్వచ్ఛతకి అనుగుణంగా ఆచార్యుని ఆశ్రయించి ఆచార్యుని ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి ఫలం ఏమిటి, దాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి. అంటే అలాంటి ఫలాన్ని మీరు ప్రత్యక్షంగా అనుభవించండర్రా అని మీరు వారి యొక్క బోధనలతోటి తేటపడి అనుష్ఠానంతో ఆచార్యుణ్ణి ఆశ్రయించండి, ఆచార్యుణ్ణి చేరండి అని తం ఏవ గురు ఆప్నయాత్ అని అటువంటి అంటే పెద్దల యొక్క శ్రీ సూక్తులతోటి తేటపడినటువంటి మనసు కలిగినటువంటి గురువుని ఆశ్రయించండి. అలాంటి గురువులు చెప్పినటువంటి శ్రీ సూక్తులతోటి మీ మనస్సు కూడా తేటపడి మీరు గురువుని ఆశ్రయించేటువంటి గురువుని ఆశ్రయించి ప్రత్యక్షంగా మీరు అలాంటి అనుభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి. అంటే దాని మూలంగా ఏం తెలుస్తుంది మనకి అంటే అత్యంత పారతంత్ర జ్ఞానాన్ని దాని మూలంగా ఆచార్య అనువర్తనాదులను చేస్తూ వారి అనుష్ఠానాలను వింటూ ఉంటే మనస్సులో స్వచ్ఛత కలిగి ఆ తర్వాత ఆచార్య సమాశ్రయణం చేసి ఆ ఆచార్య సమాశ్రయణం కలగటం వల్ల ఏమిటి ఫలం అంటే இருள் தரும் జ్ఞానத்தை இருள் தரும் జ్ఞానத்தை నీరు ఇన్బం అత్తు వాషం. అదిగో అజ్ఞానాన్ని పెంపొందింపచేసేటువంటి ఈ భూమండలంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ భూమండలంతో సంబంధం వల్ల కలిగేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళే ఆనందాన్ని పొందుతారు అని నీర్వాషం. అంటే పెద్దల యొక్క శ్రీపాదాలు సోకితే పొందటానికి అరుదైనటువంటి స్థానాన్ని కూడా పొందగలుగుతారు. ఆచార్య కైంకర్యం అనేటువంటిది ఏమిటి, పొందటానికి అరుదైనటువంటి పదాన్ని పొందుతారు అంటే మనం ఏదో పరమపదం పొందుతాము అని కాదు. ఏమిటట, పెద్దల యొక్క శ్రీపాదాలని స్పృశిస్తే పొందటానికి దుర్లభమైనటువంటి ఆచార్య కైంకర్యాన్ని కూడా పొందగలుగుతారు అని. అలాంటి ఆచార్యులు ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలోనే ఆ ఆచార్యుడు యొక్క కైంకర్య రూపద సంపదను పొంది అందులో ఆనందాన్ని కలిగినటువంటి వాళ్ళై ఉజ్జీవించండి. అంటే సంపద ఉంటేనే కదా మనకు ఉజ్జీవనం. ఏమిటా సంపద అంటే సదాచార్యుడు యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించి ఆ తిరువడిగళ్ళలో కైంకర్యం చేయటం వల్ల కలిగేటువంటి ఆనందం, ఆ ఆనందం అనేటువంటి సంపదని పొందండి. ఈ లోకంలో మీరు ఆనందంగా ఉండండి. இருள் தரும் జ్ఞానத்தை ఇన్బం ముత్తు వాజుం. ఎక్కడో దేశాంతరాల్లోనో దేహాంతరాల్లోనో కాదండి ఈ ఆనందం మీరు పొందేది. ఇంగే కానా ఈ పిరప్పే మహేశ్వరు, ఇక్కడే ఈ లోకంలోనే సాక్షాత్తుగా ఈ జన్మలోనే మీరు అలాంటి ఆనందాన్ని పొందుతారు అని ఈ దేశంలో ఈ దేహంతో ఉండి ఆచార్య అభిమానం అనేటువంటి స్థిరమైన సంపదను పొంది ఉజ్జీవించండి అని ఆనందించండి అని చెప్తున్నారు ఈ పాత్రంలో. పిన్నవరం కర్క ఉపదేశమాయ్ పేసుగిన్నేన్ అని కదా వీరి వార్త. నీరు వాషం అని చెప్పడంలో ఉజ్జీవనంతో పూర్తయిపోయిందండి.
అందువల్ల ఆచార్య సమాశ్రయణం అనేటువంటి సమాశ్రయణం వేరు, ఉజ్జీవనం అని వేరు రెండు కాదండి. ఆచార్యుని ఆశ్రయించడమే మనకి ఉజ్జీవనం అంతే. ఇంకా వేరే ఆచార్యుని ఆశ్రయించడం ఒక విషయం కాదు, ఉజ్జీవించడం రెండో విషయం కాదు. ఆచార్య సమాశ్రయణమే మనకి ఉజ్జీవనము. కాబట్టి మీరు చక్కగా పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులతోటి, వారి యొక్క అనుష్ఠానాలతోటి తేట కలిగినటువంటి మనస్సు కలిగిన ఆచార్యుడిని ఆశ్రయించండి. మీరు కూడా తేట కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై ఆచార్య కైంకర్యాలను చక్కగా చేసుకుంటూ, ఆచార్య కైంకర్యం వల్ల కలిగినటువంటి ఆనందంతో మీరు ఈ లోకంలో ఆనందంగా ఉండి ఉజ్జీవించండి. అది ఎక్కడో ఎప్పుడో అనుకుంటున్నారా? ఈ దేహంతో ఈ లోకంలోనే, ఇదిగో ఈ జన్మలోనే అలాంటి అరుదైనటువంటి ప్రాప్యాన్ని పొంది ఆనందాన్ని పొందండి మీరు అంటున్నారు ఈ పాసురంలో. పూర్వాచార్యர்கள் போதம் அனுஷ்டானங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நீர் தேரி இருள் தருமா ஞானத்தை இன்பமுத்து வாழும் తెరుల్ తరుమా దేశకనై చేరందు అని ఆ పాసురంలో చెప్పి, తర్వాత పాసురంలో ఏం చెప్తున్నారు? ఇంద ఉపదేశ రత్నమాలయదన్నై சிந்தைதன்னில் நாடும் சிந்திப்பார் எந்த எதிராசரி ఇన్నలుకు ఎన్నుం ఇలక్కాగి ఎదిరాగ వాజిందుడువరదాం. ఇలాంటి ఎంత ఉపదేశ రత్నమాల ఇదన్నయ్య. ఈ ఉపదేశ రత్నమాల అనేటువంటి దివ్య ప్రబంధాన్ని సిందైదన్నిల్ మనస్సులో నాడుం సిందిప్పార్ ప్రతిదినము అనుసంధించేటువంటి వాళ్ళు తాం ఎందై ఎతిరాశారు అంటే తాము చర్మపరనిష్ఠులైనటువంటి వాళ్ళు మాకు స్వామి అయినటువంటి భగవద్రామానుజుల వారి యొక్క అరుளுக்கு నిర్హేతుకమైనటువంటి మధురమైనటువంటి ఆ అరుளுக்கு కృపకు ఎన్నుం ఎల్లప్పుడు ఇలక్కాగి లక్ష్యభూతులే ఎదిరాగా వాజిందోడువర్ విలక్షణంగా మంచి చాతుర్యంతో ఉజ్జీవిస్తారు అని చెప్తున్నారు ఈ పాఠ. అంటే ఎవరైతే ఫలశ్రుతి అనమాట, ఎవరైతే ఈ ఉపదేశ రత్నమాలని రోజు అనుసంధానం చేసుకుంటూ ఉంటారో, అంటే దాన్ని చిందైదని మనస్సులో దీంట్లో చెప్పినటువంటి విషయాలు రోజు అనుసంధానం చేయడం అంటే అనుసంధానం చేస్తూ ఉండాలి. ఈ భావాలని మనస్సులో ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో, దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు రామానుజుల వారి యొక్క అభిమానానికి పాత్రులవుతారు, అయి ఉజ్జీవిస్తారు అని చెప్తున్నారు ఈ 72వ పాసురానికి తాత్పర్యముగా. 73వ పాసురానికి ఏం చెప్పారు? ఇంద ఉపదేశ రత్నమాలయ దన్నై అని ఆరంభించి మిగిలిన అన్ని ప్రబంధాల కంటే విలక్షణమైనటువంటిది ఈ ఉపదేశ రత్నమాల అనేటువంటి ప్రబంధం. దీన్ని ఎవరైతే మనస్సులో అన్ని కాలాలలోనూ మననం చేసుకుంటారో వాళ్ళు మనకి శేషి అయినటువంటి భగవద్రామానుజుల వారి యొక్క నిర్హేతుక కృపకు అన్ని కాలాలలోనూ విషయమై విలక్షణంగా భగవద్ అనుభవ కైంకర్యాదులను పొంది సుఖిస్తారు అంటున్నారు. దీనికి ఫలశ్రుతిగా అంటే సిందైదన్నిల్ నాళుం సిందిప్పారన్నారు కదా. ఏది ఇంద ఉపదేశ రత్నమాలై దన్నై అంటే ఈ ఉపదేశ అర్థాలనేటువంటి రత్నాలతోటి కూర్చబడినటువంటి ఈ మాల. ఎలా కూర్చారు? ఇది ముత్యాల యొక్క ముఖాన్ని తెలిసినటువంటి వాడు చక్కగా అందంగా ఈ ముత్యం ఇటువైపు గుచ్చాలి, ఈ ముత్యం ఇటువైపు గుచ్చాలని వాటి ముఖాలు తెలిసి చక్కగా మాల గుచ్చితే అది ఎంతో అందంగా ఉన్నట్టుగానే ఇది కూడా ఒక రత్నాల మాల. ఏమి ఉన్న తీరేమిటి అని అంటే తమకి ఎంతో ఆదరంగా ఉన్నటువంటి తీరు. అలాగ పెద్దల యొక్క ఉపదేశాలనే అర్థాలనే రత్నాలతోటి కూర్చబడినటువంటి మాల. ఇదిగో మాణిక్యమాల అని నవరత్నమాల అనేటట్టుగా దీనికి ఉపదేశ రత్నమాల అనేటువంటి పేరు నిరూపకంగా ఉన్నదని. అంటే ఉపదేశ రత్నమాల అని చెప్పడం వల్ల ఉపదేశ పరంపర ద్వారా ప్రాప్తించినటువంటి ఆ అర్థ విశేషాలతోటి కూర్చబడినటువంటి మాల అని. మాలలో కూర్చబడినటువంటి వాటిలో ఏ ఒక్క ముత్యం లోపించినా కూడా ఆహారానికి అందం ఉండదు కదా. అలాగే ఆ మాలకు అది గొప్ప లోటుగా ఉన్నట్లుగానే ఈ రీతిగా ఇందులో కూడా ఏ ఒక్క అంటే
మన పూర్వాచార్యులనేటువంటి పురుష రత్నాల చేత కూర్చబడినటువంటి మాల కదా ఇది. అంచేత ఏ ఒక్క శ్రీ సూక్తి విడిచిపెట్టినా కూడా ఈ మాలకి అందముండదని నంబెరుమాల్ నమ్మాళ్వార్లని ప్రారంభించి తిరువాయముడి పెళ్ళే వరకు కూడా సత్సంప్రదాయంలో ఏమీ లోపం లేకుండా చక్కగా నడుస్తూ కూర్చబడినటువంటి సత్సంప్రదాయంగా ఏ లోపం లేకుండా అందరు ఆచార్యుల యొక్క వైభవాలతోటి కూర్చబడి ఉన్నటువంటి మాల కనుక ఇది. ఇదిగో అది శ్రీ ఉపదేశ రత్నమాల అనేటువంటి పేరు పొందినది. ఈ మాల ఎలా ఉంటుందట, ఆళ్వార్ల 10 మందిని ఒకవైపు, ఆండాళ్ళు మధురకవి ఆళ్వార్లు యతిరాసరు అనేటువంటి వీళ్ళని మధ్యలో మణిగాను, రాధముని దగ్గర నుంచి ఉన్నటువంటి దేశికులందరినీ కూడా వేరొక వైపు కూర్చి ఏర్పాటు ఇది గుచ్చినటువంటి ఒక మాల. కాబట్టి ఇటువంటి విలక్షణత కలిగినటువంటి ఒక మాల. అంటే ఆళ్వార్లంతా 10 మంది ఒకవైపు, నాదముల దగ్గర నుంచి ఉన్నటువంటి ఆచార్య పురుషులు ఒకవైపు, ఎంబెరమానాల వరకు ఉన్నటువంటి వారా లేకపోతే ఆ తర్వాత మధ్యలోనేమో ఎంబెరమానాలు కాదు, ఆచార్య పురుషులంతా ఒకవైపు, ఇంకా మధ్యలో ఏమిటి లాకెట్టు అంటే ఆండాళ్ళ తల్లి మధురకవి ఆళ్వార్లు ఎంబెరమానాలు అనేటువంటి లాకెట్టు. అలాంటి మాలని సిందైదన్నిల్నాళం సిందిప్పారు. మాల అంటే ఎక్కడ వేసుకుంటామని మెళ్ళలో వేసుకుంటాం. అది ఎవరికి అలంకారం? వక్షస్థలానికి అలంకారంగా ఉంటుంది కదా. అలాగా మార్వత్తు మాలై అనేటువంటి వక్షస్థలంలోనే వనమాల అని చెప్పబడేటటువంటి ఉన్నటువంటి ఈ మాల ఉపదేశ రత్నమాల ఇదన్నై తన్నెంజుదన్నిల్ ధరిప్పవారు. ఇలాంటి ఉపదేశ రత్నమాల అనేటువంటి ఈ మాలని అదిగో మనస్సుకి అలంకారంగా ధరింపబడేటువంటిది, వక్షస్థలానికి అలంకారంగా ధరించబడేటువంటి ఈ మాలని మాలైదన్నై సిందైదన్నిల్నాళం సిందిప్పారు. ఇది గొప్ప విలువ కలిగినదిగా మరింపబడినటువంటి రత్నమాల కాబట్టి ఇది వాడని పువ్వులే నిత్యము ధరించేదిగా ఉంటుంది అని, ఈ విధంగా విలక్షణమై జనులకు హృదయంలో ధరించేదిగా ఉన్నటువంటిది కాబట్టి ఈ అర్థం మనోహరమైనటువంటిది, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది కాబట్టి దీన్ని అన్ని కాలాలలోనూ మననం చేసేటట్టుగా కదా ఉంటుంది ఈ ఉపదేశ రత్నమాల. జప్తవ్యం గురు పరంపరయం ద్వయము అని చెప్పినట్లుగా ఎప్పుడూ జపించవలసినటువంటిది ఏమిటి? గురు పరంపర, గురు పరంపరతో కూడినటువంటి ద్వయమంత్రం అని చెప్పినట్లుగా ఈ విధంగా మననం చేసేటువంటి వాళ్ళకి ఒక ఫలం కావాలి కదా. ఏమిటా ఫలము అంటే ఎంద యతిరాసర్ అరుளுక్కు ఎన్నుం ఇలక్కాగి చెదిరాగ వాజెందుడు వరదాం. అంటే అస్మద్ గురోహ భగవతోశ్చ దయైక సింధోహ అని రామానుజుల వారి యొక్క నిత్యత. మాకు ఆచార్యులు షడ్గుణ సంపన్నులు, దయకు సాటి లేని సముద్రము వంటి వారు అనే రీతిగా అన్ని ఆత్మలకి ప్రాప్తిని, భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేసినటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క నిర్హేతుకమైనటువంటి అపారమైన కారుణ్యానికి పాత్రులే ఉజ్జీవిస్తారు అని ఇదిగో ఎలా వళర్త ఎదత్త అని చెప్పినట్లుగా తిరువాయమజిని కన్న తల్లేమో నమ్మాళ్వార్లు అని, పెంచిన తల్లి ఎంబెరమానాలు అని చెప్పినట్లుగా ఇంద దర్శనత్తై ఎంబెరమానారు వళర్తు అని ఈ దర్శనాన్ని రామానుజుల వారు పెంచి అనుగ్రహించినటువంటి వాళ్ళు కాబట్టి దర్శన తాత్పర్యాలను అన్నింటినీ ప్రతిపాదించేటువంటి ఈ అన్వయాన్ని కలిగినటువంటి వాళ్ళకి ఫలాన్ని ఇచ్చేటువంటి వారు కూడా ఇరుగో వీరే. ఎవరు? భగవద్ రామానుజులు. ఏ విధంగా ఇస్తారంటే ఆళ్వాళ్ళకు పాదస్థానీయులుగా ఉన్నారు కాబట్టి దీని వైలక్షణ్యాన్ని తెలిసి పరిపాలిస్తారు అన్నట్లుగా దీనిని వీరు ప్రతిదినం మననం చేయటం వల్ల కరుణ వీరి విషయంలో నిత్యం ఉంటుంది. ఎవరైతే దీన్ని ప్రతిరోజు అనుసంధానం చేస్తారో వారి విషయంలో భగవద్ రామానుజు యొక్క కరుణ నిండుగా ఉంటుందని యతిరాసరి ఇన్నరులకు ఎన్నుం ఎలక్కాగి ఆ ఎంబెరమానాల యొక్క అనుగ్రహానికి ఎప్పుడు కారణభూతులవుతారు అని యతిరాజా దయా సముద్రం. అదే యతిరాజులంటే ఎలాంటి వారు? దయా సముద్రులు. అంచేతనే నిన్నే రక్షకంగా
కలవాడనయ్యానయ్యా అనేటట్లుగా అలాంటి వారి యొక్క దయకి పాత్రలవుతారు అని ఎన్నుం ఎలక్కాగి. అంటే తండ్రి అనేటువంటి సంబంధంతో మారకుండా ఉండేటువంటి వారి కరుణా కటాక్షానికి, అంటే తండ్రి ఆయన మనకి, కాబట్టి ఆయనతో సంబంధం ఎప్పుడూ మారదు కదా. అలాంటి తండ్రి అయిన రామానుజుల వారి యొక్క కటాక్షానికి లక్ష్యభూతులే సెదిరాగ వాసిందుడువర్. అంటే గొప్ప మా సెదిరు అంటే ఎలాగా, భగవంతుడి యొక్క నిర్హేతుక కృపను పొంది ఉజ్జీవించటం కంటే కూడా మంచి చాతుర్యం కలిగిన వాళ్ళై ఉజ్జీవిస్తారట. ఎందుకని, ఆళ్ళు ఉరియేనాయ్ అడియేన్ చెదిత్తే నిన్నే అంటారు ఎవరు, కణినేని సిరుత్తాంబులో మొదల కవి ఆళ్వాళ్ళు. నీకు దాసుడనైనటువంటి నేను ఇప్పుడు చాతుర్యాన్ని కలవాణ్ణయ్యాను అని నమ్మాళ్ళ వాళ్ళతో పలికినట్లుగా, ఇదిగో ఆచార్య అభిమాన నిష్ఠుల యొక్క మాట ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఈ రీతిగానే భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే చాతుర్యం. మహాచాతుర్యం అంటే ఏమిటి, ఆచార్యుణ్ణి ఆశ్రయించడమే. అది సెదిరాగ వాసుకే. స్వతంత్రుడైనటువంటి ఈశ్వరు యొక్క కృపకు లక్ష్యభూతులైన వాళ్ళ వలే కాదు. అదిగో ఎలా, ఎవరు, మన ఆళ్వాళ్ళు ఏం చెప్పారు, నిలువా నిన్నం ఎన్ను హిన్నాయ్, ఏం పెరుమాళే నన్ను ఇంద్రియాలతో బాధించాలని తలుస్తున్నావు అని ఆత్తంకరైవామరంబోల్ అందుగిన్నేనంటారు ఎవరు, తిరుమంగయ్య ఆళ్వాళ్ళు. నదీ తీరంలోని చెట్టు వలె కూలిపోయే స్థితిలో భయపడుతున్నానయ్యా అని ఎడయ్య నెరింద మరమే ఒత్తిరామే అడయ్య అరుళాయని పెరియ తిరుమజిలో గొల్లలు కత్తితో నరికినా ఏ వైపు చిగురించకుండా ఉండే చెట్టులాగా కాకుండా నేను నిన్ను ఆశ్రయించేటట్లుగా అనుగ్రహించవయ్యా. అంటే ఏమిటి, గొల్లలు కత్తితో నరుకుతారు అంటే ఎటువైపు చిగురు వస్తే ఆ చిగురుని నరికేస్తూ ఉంటే ఆ వట్టి మాను మనకి నీడనివ్వదు కదా. అలాంటి చెట్టులాగా ఉండకు, ఏది నీడనిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటే నేను నిన్ను ఆశ్రయించేటట్లు అనుగ్రహించవయ్యా అని తిరుమంగయ్యాల వాళ్ళు కోరుకున్నట్లుగా, అలా అభయాలతోటి ఒకవైపు భయపడుతూనే అభయాన్ని కోరుకున్నట్లుగా ఉండటం కాకుండా, వీరి అభిమానానికి లక్ష్యభూతులైనటువంటి వారు అంటే ఎవరి యొక్క అభిమానానికి, ఎంబెరుమానాల యొక్క అభిమానానికి గురి అయినటువంటి వాళ్ళు దృష్ట అదృష్టాలు అంటే ఇహలోకంలోను పరలోకాలను రెండు లోకాల్లోనూ నిర్భయంగా ఉండి గుండెల మీద చేయి పెట్టుకొని నిర్భరోస్మి అని, నా రక్షణ భారం లేదయ్యా నా విషయంలో, ఇంకా నాకే భయం లేదు, నా రక్షణ నాది కాదు, ఇంకా నాకు భయం లేదు అన్నట్లుగా నిర్భరులై ఉండేట్లుగా భూలోకంలో స్థిరంగా ఉండి విలక్షణులుగా ఉండి లోకంలో కీర్తించే రీతిగా, అంటే వయ్యమ్మన్ని వీత్తిరిందు అని భూలోకంలో స్థిరంగా ఉండి అనేటట్టుగా విలక్షణత కలిగి అంటారు. ఇరుల్ తరుమాజ్ఞాలట్టు ఇన్బముత్తు వాజు, అజ్ఞానప్రదమైనటువంటి ఈ భూలోకంలో ఆనందాన్ని అనుభవించి ఉజ్జీవిస్తారు, ప్రాప్త్యాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా ఉపమానాలు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా ఏమిటంటే చెప్పేది, ఎవరైతే ఈ ఉపదేశ రత్నమాలను నిత్యం అనుసంధానం చేస్తారో, వీటి యొక్క అర్థాలని మనస్సులో భావిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, వాడు రామానుజుల వారి యొక్క పరిపూర్ణమైన కటాక్షాన్ని పొందుతారు. వాజిందుడువర్, ఉజ్జీవనంలో సందేహమే లేదండి. నిస్సంశయస్తు తద్భక్త పరిచర్య రతాత్మనాం అని చెప్పినట్టుగా భగవద్భక్తులకి సేవ చేసేటువంటి వాళ్ళకి కార్యసిద్ధి కలగటంలో ఏ సందేహం లేదు కదా అనేటట్టుగా ఎన్నుం సెదిరాగా వాజించుడు వారు. అదిగో అంటే వీరి యొక్క ఎన్నుం సెదిరాగా వాజించుడు వారు అంటే ఎంబెరుమానాల యొక్క కృప ఫలితంగా ఏం జరుగుతుంది, పల్లాండు పరమాత్మనే సూజిందిరుందు ఏత్తువరు పల్లాండే అని చెప్పినట్టుగా ఆ నిత్య విభూతిలో కూడా పరమాత్మని నిత్యసూరులు చుట్టి ఉండి పల్లాండు పాడుతారు అనేటువంటి రీతిగా వీళ్ళు కూడా ఆ నిత్యసూరుల యొక్క గోష్ఠిలో చేరి ఆ పరమాత్మని పల్లాండు పాడేటువంటి స్థితిని పొందుతారు అని, కాలతత్వం ఉన్నంత వరకు కూడా
స్వరూపానికి అనురూపమైనటువంటి మంగళాశాసనం అనేటువంటి రీతిగా ఆ కైంకర్యంలో అన్వయించి ఉజ్జీవించగలుగుతారు అని ఇది ఈ ఉపదేశ రత్నమాలని సేవించటం వల్ల కలిగేటువంటి ఫలము అని ఈ ఉపదేశ రత్నమాలకి పెళ్ళైలోకంజీరు గారు అనుగ్రహించినటువంటి ద్రావిడ వ్యాఖ్యానానికి ఆచార్య పరిచర్య అనేటువంటి ఆంధ్ర వివరణం పూర్తయింది అని ఈ ఆంధ్ర వివరణని ఇచ్చినటువంటి సింగరాచార్య స్వామివారి తిరువడిగళ్లలో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఆఖరి పాసురం ఉన్నది ఇదేమిటి, ఎరుంబి అప్ప అనుగ్రహించినటువంటిది. 73 పాసురాల వరకు మనవాళ మామూలు అనుగ్రహించినటువంటివి. 74వ పాసురం మన్నుయిరుగాలింగే మనవాళ మామునివన్ పొన్నడియాం செங்கமல போதுகளே உன்னி சிரத்தாலே தேண்டில் అమానవనం నమ్మై కరత్తాలే తేండల్ కడన్. అంటే మన్నికన కలిగినటువంటి చేతనులారా, ఈ లోకంలో మనవాళ మామూలు యొక్క స్పృహణీయమైనటువంటి ఎర్రటి తామర పుష్పాల లాంటి అందమైనటువంటి శ్రీపాదాలని ఏమంటారు, వాటిని మనవాళ మామూలు యొక్క తిరువడిగల్ని పొన్నడి అంటారు కదా. పొన్నడియాం శంకమల పోదు అని ఆ శ్రీపాదుకలని మూనిక కలిగి ఉండి శిరత్తాలే తిండిల్ అంటే శిరస్సుతోటి కనుక స్పర్శిస్తే అమానవనం, అమానవన్ అంటే అమానవుడు అనబడేటువంటి వాడు నమ్మై మనవాళ మహాముల శ్రీపాదాలని ఆశ్రయించినటువంటి మనలను కరత్తాలే హస్తంతో తిండల్ స్పర్శించడం కాడన్ అప్రయోజనం. ఇంకా వాళ్ళేమి మనల్ని స్పృశించక్కర్లేదండి, ఈ ఆచార్య యొక్క సంబంధమే మనకి మోక్షాన్ని కలుగ చేస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఏమిటిది, అంగు ఆనుషంగి పూరుష రుచిరోపయన్రు రత్నాభిలపి అపదరక్త సరోజసూనే సశ్రద్ధమాత్మశిరసా యది సంస్పృశేమా ప్రాప్త సనోధ్రువం అమానవ పాణిసంగ. అది కాదు అంటే అమానవ కరస్పర్శ మనకి తప్పకుండా లభిస్తుంది అని చెప్పడం ఇందులో అర్థం. ఏమిటి, ఎవరైతే మనవాళ మామూలు యొక్క పొన్నడి అని చెప్పబడేటువంటి తిరువడిగలని తమ యొక్క శిరస్సుతోటి స్పృశిస్తారో వాళ్ళకి అమానవుడి యొక్క కరస్పర్శ తప్పకుండా లభిస్తుంది. అంటే ఏమిటి, అమానవుడు ఎప్పుడు మనం అదే అక్షరాది మార్గం ద్వారా విరజానది దాటిన తర్వాత అప్పుడు ఆ మానవ పురుషుడు మనకి తన యొక్క కరస్పర్శని అందిస్తాడు. అప్పుడు ఈ సూక్ష్మదేహం ఇటుబడిపోతుంది, ఈ జీవుడు శ్రీవైకుంఠానికి వెళ్ళిపోతాడు అని చెప్పినట్టుగా అలాంటి అమానవుడి యొక్క కరస్పర్శ మనకి తప్పకుండా లభిస్తుంది అని చెప్తూ ఈ ఉపదేశ రత్నమాలని ముగిస్తూ ఉన్నారు. మనవాళ మామూలు అందించినటువంటి ఈ ఉపదేశ రత్నమాల దివ్య ప్రబంధాన్ని ఎవరైతే నిత్యము అనుసంధానం చేస్తూ దాని యొక్క అర్థాలని మనస్సులో స్థిరంగా భావిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మన సంప్రదాయానికి అంటే మన దర్శన స్థాపకులైనటువంటి ఎంబెరుమానాల యొక్క కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. అంటే వారి కటాక్షం లభించడం వల్ల జరిగే ఫలం ఏమిటయ్యా అంటే శ్రీవైకుంఠాన్ని పొందుతారు. ఇదే ఈ ప్రబంధాన్ని సేవించడం వల్ల కలిగేటువంటి ఫలం అని చెప్పుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఆళ్వార్ ఎంబెరుమానార్ దివ్య తిరువడిகளே శరణం.